పవన్ మీద ముద్ర వేసేందుకు ప్రకాష్ రాజ్ చేసే ప్రయత్నం పవన్కు ఒక రకంగా ఫెచ్చింగ్. ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ఎంత దూషిస్తే పవన్ కళ్యాణ్కి అంత ఫెచ్చింగ్. సనాతన ధర్మ ప్రతినిధిగా దక్షిణాది నుండి క్రియాశీల పాత్ర పోషించాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఒక అన్నామలైలు లేకపోతే కనుక ఒక తేజస్వి సూర్యాలు వీళ్ళందరినీ పక్కన పెట్టి దక్షిణాది నుండి తనే నిజమైన సనాతన ధర్మ ప్రబోధకుడు లేదా రక్షకుడుగా ఉండాలనుకుంటున్నారు. ఖచ్చితంగా దాన్ని ఎవరైనా స్వాగతిస్తారు. ఎందుకంటే ఆయనకి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి ఆయన పాటిస్తున్నటువంటి దీక్షలు ఇవన్నీ నరేంద్ర మోడీని ఫాలో అవుతున్నటువంటి సందర్భంలో దాన్ని ప్రకాష్ రాజ్ ఏమనుకుంటున్నాడంటే పవన్ కళ్యాణ్ అంటే తను ఒక ముద్ర వేసుకోవాలనుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ మీద పోరాడే వ్యక్తిగా ముద్ర వేసుకోవాలనుకుంటున్నాడు. తాజాగా తమిళనాడు ఛానల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని ప్రకాష్ రాజ్ మరోమారు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఫుట్బాల్ లాంటి వాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ తమిళ న్యూస్ ఛానల్కి ప్రకాష్ రాజ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలు తనకు అర్థం కావడం లేదంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు ప్రకాష్ రాజ్ సమాధానం ఇస్తూ ఫుట్బాల్ ఆటను చూసేందుకు మైదానానికి వెళ్లే వ్యక్తి ప్రేక్షకుడుగా ఉండాలి లేదా ఏదో ఒక టీంలో సభ్యుడిగాను మ్యాచ్ అంపైర్గాను ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ ఫుట్బాల్ వంటి వారు మైదానంలో ఫుట్బాల్ని దన్నినట్టు ఎవరైనా దంతారు. సిగ్గుశరం లేని వ్యక్తి, ఒక అవకాశవాది. దేశంలో హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి ఎక్కడా ప్రమాదం పొంచలేదు. బీజేపీ మాత్రం అలా చెప్తోంది. ఈ విషయాన్ని ఆయన తెలుసుకుంటే మంచిది. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి ఎక్కడా చెప్పలేదు. సనాతన ధర్మంలోని హెచ్చుతగ్గులు తారతమ్యాలు నిర్మూలించాలని మాత్రమే చెప్పారని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. ఇక్కడ హిందుత్వానికి ప్రాబ్లం వచ్చిందో లేదో పబ్లిక్గా కనబడుతోంది. ఒక హిందువు మీదన ఎన్ని రకాల కేసులైనా పెడతారు. అదే ఒక ముస్లిం మీదనో క్రైస్తవుల మీదనో కేసు పెడితే తాట తీస్తారు. మొత్తం వ్యవస్థ అంతా వస్తుంది. అదే సందర్భంలో సంఘర్షణలకి ఎవరు పిలుపునిస్తున్నారో ఓపెన్గా చూస్తున్నారు. కాబట్టి ప్రకాష్ రాజ్ చెప్తున్నది వాస్తవానికి పూర్తి విరుద్ధంగా ఉండేటప్పుడు ప్రకాష్ రాజ్ ఏమో యాంటీ సనాతన స్పెషలిస్ట్ కిందన తను ముద్రేసుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ సనాతన స్పెషలిస్ట్గా ముద్రేసుకోవాలనుకుంటున్నారు.